బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు భారతదేశం ఆశ్రయం కల్పించడంపై అక్కడి ప్రతిపక్ష బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ బీఎన్పీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ శత్రువుకు సహాయం కొనసాగిస్తే భారత్తో తమ పార్టీ సహకరించడం కష్టమని హెచ్చరించింది. బీఎన్పీ సీనియర్ నేత, పార్టీ స్టాండింగ్ కమిటీ సభ్యుడు గయేశ్వర్ రాయ్ మాట్లాడుతూ బంగ్లాదేశ్, భారత్ పరస్పరం సహకరించుకోవాలని బీఎన్పీ భావిస్తుందని అన్నారు. అయితే ఆ స్ఫూర్తికి తగినట్టు వ్యవహరించాలని భారత ప్రభుత్వం అర్థం చేసుకోవాలని గయేశ్వర్ రాయ్ అన్నారు. కానీ మీరు మా శత్రువుకు సహకరిస్తే రెండు దేశాల మధ్య పరస్పర సహకారాన్ని గౌరవించడం కష్టంగా మారుతుందన్నారు. హసీనా మరోసారి అధికారంలోకి రావడానికి భారత్ సహకరించాలని ఎన్నికలకు ముందు మా మాజీ విదేశాంగ మంత్రి అన్నారు. షేక్ హసీనా బాధ్యతను ఇప్పుడు భారతదేశం తీసుకుంది అని ఆయన వ్యాఖ్యానించారు. ఇక బీఎన్పీ మైనార్టీ వ్యతిరేక పార్టీ అన్న వాదనలను గయేశ్వర్ రాయ్ కొట్టిపారేశారు. బీఎన్పీ జాతీయ పార్టీ అని, అన్ని మతాల వ్యక్తిగత హక్కులను గౌరవిస్తుందని స్పష్టం చేశారు. భారత్కు వ్యతిరేకంగా బంగ్లాదేశ్ను ఉగ్రవాద శక్తులు వాడుకుంటున్నాయన్న ఆరోపణలను ఆయన కొట్టిపారేశారు. అందులో వాస్తవం లేదు. మేము స్వాతంత్ర్యం సాధించుకునేందుకు భారత్ సహాయం అందించింది. మేం భారత్కు వ్యతిరేకంగా మారే ప్రసక్తే లేదు అని గయేశ్వర్ రాయ్ అన్నారు. మాది చాలా చిన్న దేశం. వైద్య సదుపాయాలు, ప్రజలకు అవసరమైన వస్తువులతో పాటు అనేక అంశాల్లో భారత సహకారం మాకు కావాలి. ఇందుకు బంగ్లాదేశీయుల నుంచి భారత్ సంపాదించుకునే ఆదాయం కూడా చిన్నదేమీ కాదు అని ఆయన గుర్తు చేశారు.